జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో శ్రీ విష్ణు సహస్రనామంలోని 31వ శ్లోకం, అందులోని నామాల యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము. అమృతాంశోద్భవో భాను శశిబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ. అమృతాంశోద్భవ ద్వాదశాది విష్ణు స్వరూపునందు నక్షత్ర స్వరూపములో చంద్రుడైన వాడు, క్షీరసాగర మదనంలో కల్పవృక్షము, ఐరావతము, ఉశ్చైవ అశ్వములతో పాటు లక్ష్మీదేవి, చంద్రుడు కూడా జన్మించారు. కనుక చంద్రునకు జన్మస్థలమైన వాడు, అలాగే ఆఖరుగా పుట్టిన అమృతమునకు జన్మస్థలమైన వాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి శ్రీమన్నారాయణుడిని మనం అమృతాంశోద్భవ అనే నామముతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం భాను. పరమాత్మ స్వయం ప్రకాశి, తన ప్రకాశము చేతనే సృష్టినందు ఇతరములు కూడా ప్రకాశిస్తున్నాయి. పరమాత్మని యొక్క దివ్య తేజస్సును ఆధారముగానే సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు. భాను అంటే సూర్యుడు అనమాట. కనుక పరమాత్ముడు భానుడని చెప్పబడుతున్నాడు. అంటే ఏంటి అంటే, మనం ముందుగా చెప్పుకున్నట్లు అన్ని సకల జగత్తులో కూడా అన్ని రూపాల్లో కూడా ఆ శ్రీమన్నారాయణుడే ఉన్నాడు అనే ఉద్దేశంతో భాను అనే ఇక్కడ అనబడుచున్నాడు. ఎవరి కాంతి చేత ఈ సకల జగత్తు అంధకారం నుండి విముక్తిని పొందుతుందో, ఎవరి తేజస్సు చేత జీవులు, వృక్షాదులు, ప్రాణములు పొందుతున్నాయో అతడే పరమాత్మ. అతడు పరంజ్యోతి స్వరూపుడు. అతని ప్రకాశమును ఈ జగత్తు పొందుతున్నది. కాబట్టి సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. సూర్యుడి ఆధారముగానే సూర్యుడు ఈ స్వామి అంటే శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య తేజస్సు ఆధారముగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి శ్రీమన్నారాయణుడిని మనం ఇక్కడ భాను అనే నామముతో స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం శశబిందు. పరమాత్ముడు దయాహృదయుడు. తను సృష్టించిన జీవిని మాయా ఆవరణనందు పడవేసి కూడా దానిచే మోహింపబడని మార్గములను వేదముల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఉపదేశించాడట. వాటిని పాటించి పుణ్యఫలములను పొందమని కూడా సూచించాడు శ్రీమన్నారాయణుడు. ఇక్కడ మనం చూస్తే ఈ సకల జగత్తును సృష్టించింది స్వామి. ఈ జీవులందరినీ మాయా ఆవరణలో పడవేసింది స్వామి. అలా మాయా ఆవరణలో పడిపోయిన జీవులకు మార్గము అంటే వాటికి మోహింపకుండా మోక్షము కలిగేలా మార్గములను వేదముల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఉపదేశించి అందించింది కూడా స్వామి. అంటే ఏంటి అంటే, మన కర్మలను బట్టి మనం జన్మిస్తాం. మన కర్మలన్నీ తీరిపోయే వరకు కూడా ఈ మాయా ఆవరణలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటామన్నమాట. అయితే స్వామి చెప్తూ ఉంటాడండి, మార్గం అనేది చూపిస్తూ ఉంటాడు. మనమే ఆ మార్గాన వెళ్ళాలా వద్దా అనేది కూడా మనలోనే ఉంటుంది. మనం మనము ఆ స్వామినే శరణు వేడి ఆ మార్గము గుండా మనం వెళ్ళామంటే మనకి మోక్షం అనేది కలుగుతుంది. ఎవడైతే ధర్మమును విడనాడి అధర్మ మార్గమునందు పయనిస్తూ పాపఫలమును మూటగట్టుకుంటాడో, సాధు సజ్జనులను క్షోభకు గురి చేస్తాడో అటువంటి వారిని తగు సమయం నందు శిక్షిస్తాడు శ్రీమన్నారాయణుడు. అందుచేతనే శశిబిందు అని చెప్పి అంటాడు. శశము అంటే అక్రమ నడవడిక అన్నమాట. బిందువు అంటే మాపువాడు. అక్రమ నడవడిక కలవారిని శిక్షించు వాడగుట చేత ఇక్కడ శశిబిందు అయ్యాడు. స్వామిని మనం శశబిందు అనే నామంతో స్తుతించుకుంటున్నాము. ఏంటి అంటే, మంచి చెడు అన్నీ స్వామి నుంచే వచ్చాయండి. అన్నీ ఆయన మనకి చూపిస్తూ ఉంటాడు. రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందులో ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకోవటంలోనే ఉంటుందన్నమాట. ఈ జన్మ పాపకర్మలు, పుణ్యకర్మలు మనం మరుజన్మ అనుభవించక తప్పదు.
ఇక తర్వాత నామం సురేశ్వర. సురులు అంటే దేవతలు, ఈశ్వర అంటే ప్రభువు. మరి సకల దేవతలకు కూడా స్వామి ప్రభువు అన్నమాట. ఆ పరమేశ్వరుడి విభూతులే కనుక అతడే వారికి ప్రభువు. వారికి ఆ పదవులను కట్టబెట్టిన వాడెవరండి? శ్రీమన్నారాయణుడు. మరి ఎందుకంటే ఈ సకల జగత్తు, మరి పంచభూతాలు, దేవతలు అందరూ కూడా ఆయన యొక్క విభూతులే. ఆయన నుంచి జన్మ అనేది వచ్చింది. వారందరికీ కూడా ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలి, మరి ఎవరికి ఏంటి అనేది ఆయనే మరి పదవులను కట్టబెట్టాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వామి ప్రభువు. వారి కొరకు యుద్ధములు చేసినవాడు శ్రీమన్నారాయణుడు. మరి శ్రీమన్నారాయణుడు సన్మార్గమునందు పయనించు దేవతలకు మాత్రమే తాను రక్షకుడు, వక్రమార్గం పట్టిన వారికి శిక్షకుడు అన్నమాట. మరి దేవతల, మనుషుల, రాక్షసుల అనేది కాదండి, ఎవరైనా సరే మరి వక్రమార్గం పట్టిన వారిని స్వామి శిక్షిస్తాడు. కాబట్టి స్వామి దేవతలందరికీ కూడా ప్రభువు అనే ఉద్దేశంతో మనం ఇక్కడ స్వామిని సురేశ్వర అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ఔషధము. ఔషధం సంసారమును, భవబంధాల రోగమును హరించినటువంటి ఔషధం పరమాత్ముడు. మరి పరమాత్ముడి చింతన చేత సకల శుభములు, శాశ్వతమైన ఆనందమును మనం పొందవచ్చనమాట. దాని చేత పునర్జన్మరహితమైన పరమాత్మ సాయుధ్యం కూడా మనకు లభిస్తుంది. పరమును పొందుటకు చక్కని మార్గము పరమాత్మ చింతన. అలాగే సంసారము జన్మ మరణాదుల సమూహం అన్నమాట. మరి ఏంటి అంటే మనం పరమను అంటే మోక్షమును పొందడానికి ఒక చక్కని మార్గం ఏంటిదండి? పరమాత్మ చింతన. మనం పరమాత్మనే తలుచుకుంటూ ఉండాలి. మరి మనం తెలుసో తెలియకో మరి చాలా తప్పులైతే చేసే ఉంటాము. మరి ఇక నుంచి అయినా సరే మనం ఆ పరమాత్మను తలుచుకుంటూ మరి మోక్ష మార్గాన్ని మనం ఇదవ్వాలి అని చెప్పి మరి తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే సంసారం అనేది ఒక భవబంధాల రోగం అంట. ఆ రోగాన్ని హరించే ఔషధం ఎవరండి? మందు ఎవరండి? పరమాత్ముడు అనమాట. కాబట్టి మనం ఇక్కడ స్వామిని ఔషధం అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం జగత సేతు. జగత సేతు మరి జగత్తునందు ఉన్నది మాయ ఆవరణ. ఇక్కడ కర్మఫలములు కలిగిన సంసార సాగరమును దాటి అవతల ఉన్న పరమపదము చేరలేక పరితపించు జీవులకు పరమపదమును చేర్చినటువంటి సేతు అన్నమాట. ఎవరు? శ్రీమన్నారాయణుడు. మరి ఇక్కడ సేతువు అంటే ఏంటండి? వారధి. ఈ సంసార సాగరములో మరి కొట్టుమిట్టాడుతూ మరి దరిచేరలేని వాళ్ళకి ఒక వారధిలాగా స్వామి పరమపదమును చేర్చుతాడంట. మరి పరమపదంలో ఉండేది కూడా ఆ పరమాత్మే అయినా సరే ఆయన మరి ఒక వారధిలాగా మన జీవులందరినీ కూడా ఈ సంసార సాగరం నుంచి దాటిస్తాడు. కాబట్టి ఆ స్వామిని మనం జగత సేతు అనే నామముతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సత్యధర్మ పరాక్రమ. సత్యధర్మ పరాక్రమ. సత్యము, ధర్మము గుణముల చేత పరాక్రమమును కలిగి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. ఐశ్వర్యము, ధర్మము, జ్ఞానము, సంపద, యశస్సు, వైరాగ్యములను ఆరింటిని కూడా కలిపి భగము అంటారు. ఈ 6 కలిగి ఉన్నవాడే భగవంతుడు. మరి ఈ 6 కలిగి ఉన్నవాడు భగవంతుడు. అలాగే మరి సత్యము, ధర్మము, గుణముల చేత పరాక్రమమును కలిగి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడే. కాబట్టి మరి ఈ ఆరు కలిగి భగము కలిగి ఉన్న భగవంతుడే శ్రీమన్నారాయణుడు. మరి మనం ఇక్కడ అందుకని స్వామిని సత్యధర్మ పరాక్రమ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. ఇది 31వ శ్లోకం. అందులోని నామాల యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు 21 నుంచి 30వ శ్లోకం కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం. మరీచిర్ధమనోహంసః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శన శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః
निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रनीर्ब्राह्मणीः श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निः रनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वसृग्विश्वभुक् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्युचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः सिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः बुद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः।